పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షకాన్ని మా పాదకులు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి ఆదరించి సంరక్షించి మమ్మల్ని కాపాడిన దేవాన్ని కొందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లోనూ సాక్ష్యంలోనూ వాక్య ధ్యానంలోనూ వాక్య ప్రచుర భాగంలోనూ మీరు మాకు తోడుగా ఉన్నందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. తెరవబడిన గ్రంథంలో మాకున్నవి తెరవబడిన హృదయంలో మాకు దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును మాకు అనుగ్రహించమని నజరేయుడును ప్రియ కుమారుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నా తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ ఉదయకాలము ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుండి 21వ వచనము వరకు ఒక్కొక్క వచనాన్ని మనము ఈ రోజున క్షుణ్ణంగా ధ్యానించుకొనబోతున్నాం. శ్రద్ధగా ఆలకించండి. వాక్యము ఏమి సెలవిస్తుంది, మనము ఏ స్థితిలో ఉన్నాం, మనము దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలి అనే 3 విషయాలు వాక్యపు వెలుగులో మన బ్రతుకులు, మన జీవితాలు మనం సరిదిద్దుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9 నుండి 21 వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనుడి. ఏంటండి? నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఈ రోజుల్లో ప్రేమలు ఎట్లా ఉన్నాయండి? ఎంత భయంకరంగా ఉన్నాయి. అవసరాల కోసం ప్రేమించి ఎదుటి వారిని హింసలు పెట్టి చంపే స్వార్థపూరితమైన ప్రేమ. ప్రేమ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని మానసికంగా, శారీరకంగా హింసించే ప్రేమ ఇదొకటి. లేదండి? ఉందా లేదా? ప్రేమ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని మానసికంగా, శారీరకంగా రోడ్లో అల్లం పచ్చడి దంచుతున్నట్టు దంచి 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 మానసికంగా నలగొట్టేవాళ్ళు ఈ రోజున అనేక మంది ఉన్నారు. అవసరాల కోసం కనపరిచే ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ. కానీ నీవు నేను మనము నమ్ముకున్న జీవము గల దేవుని ప్రేమ, ఆయన ఎవరి విషయంలో ఆయన పక్షపాతము కనపరిచినవి కానీ తన స్వప్రయోజనాల కొరకు విచారించే విషయంలో కానీ ఏంటండి
అదే కదా దేవుని వాక్యం. అదే కదా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాట అంటారు, ప్రేమ త్వరగా కోప్పడదు, స్వప్రయోజనాన్ని విచారించదు, అమర్యాదగా నడవదు, డంబముగా ప్రవర్తించదు. అదే కదండి. చివరికి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎవరి ప్రేమ? మనుషుల ప్రేమ అనుకుంటున్నారా? కాదు. నో 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 నాట్ ఎట్ ఆల్. మనుషుల ప్రేమ కాదు. ఈ రోజున నీవు నేను మనము సజీవులంగా ఉన్నామంటే అది కేవలం దేవుని ప్రేమ మాత్రమే. ఆమేన్. ఈ రోజున నీవు నేను మనము సజీవులంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. నీవు నేను ఇంకా మనము సజీవులంగా ఉండి ఈ రోజున ఆయన సముఖంలో కూర్చొని మనం ఆరాధించడానికి, ఆయన వాక్యమును పఠించడానికి, ఆయన వాక్యమును ధ్యానించడానికి దేవుడు మరలా మనలను ఇక్కడ సమకూర్చడానికి గల ప్రణాళిక ఏంటంటే, ఎప్పటికైనా మీ హృదయాలను నాకు ఇస్తే, నాకన్నా నాకు కదండి దేవునికి నాకు ఇష్ట ప్రయోజనం ఏమి లేదు, నేను మార్చలేను. ప్రతి వారి హృదయములను మార్చగల దేవునికి అప్పగించండి. ఆమేన్. అందుకనే కదా దేవుని వాక్యం సెలవిస్తుంది, నూతన హృదయమును మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. ఈ రోజున ఎట్లాంటి ప్రేమను మనం కలిగి ఉంటున్నాం? తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలం ఉంటుంది, అన్నదమ్ముల ప్రేమ కొంతకాలం ఉంటుంది, బంధుమిత్రుల ప్రేమ కొంతకాలం ఉంటుంది, స్నేహితులు కనపరిచే ప్రేమ కొంతకాలం ఉంటుంది. కానీ క్రీస్తు ప్రేమ సదాకాలము, శాశ్వతం. ఈ యుగము సమాప్తి అయ్యేంత వరకు ఆయన ప్రేమ సదాకాలము మనతో నిలిచి ఉంటుంది. ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. ఈ మాట మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన మాట. ఈనాడు క్రైస్తవులు అని పిలువబడుతున్న మనలో ఉండాల్సినంత ప్రాముఖ్యమైన లక్షణం అదండి. అయ్యో నా పొరుగువాడు నశించిపోతున్నాడే, లోకము పాపము వరదలు కొట్టుకొని పోతున్నాడే అని ఆత్మల తీవ్రత, ఆత్మలో తీవ్రత లేనివాడు నశించిపోతున్న ఆత్మలు ఎట్లా సంపాదించగలడండి? ఏంటండి? ఆత్మలో తీవ్రత లేనివాడు నశించిపోతున్న ఆత్మలు ఎట్లా సంపాదించగలడు? ఆత్మని క్రీస్తు యొద్దకు ఎలా నడిపించగలడు? క్రీస్తు ప్రేమను క్రియల ద్వారా ఎలా కనపరచగలడు? ఒకసారి ఆలోచించండి. ఎన్నో విధాలుగా స్వార్థం వినబడుతూ ఉంది, కానీ సువార్త వినబడుతున్నా కూడా పెడచెవిని పెట్టి లోక కార్యాలలో మునిగిపోతున్నారే. వారి కొరకు ఆత్మలో తీవ్రత గలవారే వారిని క్రీస్తు ప్రేమను వారికి కనపరిచి, క్రీస్తు ప్రేమను క్రియల ద్వారా కనపరిచి వారిని దేవుని మందిరాన్ని నడిపించవలసిన బాధ్యత మనకు లేదా? అంత బాధ్యత రహితులమా? ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని వాక్యాన్ని అనేకలు ప్రకటిస్తున్నాం, కానీ ప్రకటించే వారికి ఆత్మలో తీవ్రత లేని వారుగా ఈ రోజున అనేక మంది ఉన్నారు. చాలా విచారం ఇది. ఎవరి మీద నాకు కోపము, ద్వేషం ఏం లేదు. ఆత్మలో తీవ్రత లేని వారము ఈ రోజున అనేకము. ఈ రోజున ఆత్మలో చలారిపోయిన వారు, ఆత్మలో
తీవ్రత లేని వారు మరలా దేవుని చేత ఆత్మ ద్వారా నింపబడి ఆత్మల తీవ్రత గలవారమై ఈ రోజున అనేక మంది నశించి పోతున్న అనేక మంది ఆత్మలు రక్షించడానికి మనలో అనేక మంది ఆత్మలో తీవ్రత గలవారమై ఉందముగాక. ఒకసారి ఆలోచించండి. నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంటున్నారు. చూడండి, శ్రమ యందు ఓర్పు ఏంటండి? శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుతున్నానంట అపోస్తలుడైన పౌలు గారు. చూడండి, ఈ రోజున మన జీవితంలో దేన్ని బట్టి మనం అతిశయిస్తున్నాం? మన కలిగిన పేరు ప్రఖ్యాతులను బట్ట, మన కలిగిన ఆస్తి ఐశ్వర్యాలను బట్ట, మన కలిగిన భోగ భాగ్యాలను బట్ట, మన కలిగిన డబ్బును బట్ట, మన కలిగిన ఆస్తిని బట్ట. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఉగ్రత దినమున ఆస్తి ఎక్కడికి రాదు. ఏంటండి? ఆస్తుల కోసం తన్నుకుంటారు ఏంటండి? అరే, మీరు క్రీస్తునందు ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి. మత్తయి సువార్తలో కూడా చెప్తుంది దీనికి రిలేటెడ్ గా. మీరు ఏదైనా సమకూర్చుకోవాలనుకుంటే పరలోకంలో సమకూర్చుకోండి. అక్కడ చిమ్మటైనను తుప్పైనను ఉండదు. దొంగలు కన్నము వేసి వాటి దొంగలించరు. ఏంటండి? ఈ రోజున సంపాదించుకున్న డబ్బుకు ఈ రోజున భద్రత లేదు. కొనుక్కున్న బంగారానికి భద్రత లేదు. ఇంకా చెప్పాలంటే మనుషుల ప్రాణానికే భద్రత లేదు ఈ రోజుల్లో. ఉందా అండి? మనుషుల ప్రాణానికి భద్రత ఉందా? లేదు. ఇంకా వివరించి చెప్పాలంటే మన ఉంటున్న ఇంటికే భద్రత లేదు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం ప్రతిసారి సెలవిస్తుంది. కానీ ఒక్క విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరి గృహంలో మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉంటారో ఆ గృహం చుట్టూ దేవుని దూతల కాపుదల ఉంటుంది. ఆమేన్. ఎవరి గృహంలో మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉంటారో వారి గృహం చుట్టూ అపవాది పన్నాగములు ఫలించవు, సఫలమవదు. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. దీవించండి కానీ శపించవద్దు. ఇదే మనుషులకు రోగం. బైబిల్ ఏం చెప్తుంది? మిమ్మల్ని హింసించే వారిని దీవించండి, అంతవరకే. దీవించండి కానీ శపించద్దు. సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండుడి. ఒక నిమిషం. ఒకరితో ఒకరు మనసు కలుసుకొని ఉండండి. ఇక్కడ ఈ మాట చదివేటప్పుడు మీకు ఒక సందర్భం మీకు జ్ఞాపకం రావాలి. ఎవరు? దావీదు మన
ఎవరి మనసుతో పెనవేయబడింది? ఎవరి మనసుతో అండి? యోనాతాను. అవునా? దావీదు మనస్సు సౌలు కుమారుడైన యోనాతాను మనస్సుతో పెనవేయబడింది. అలాగే ఈ రోజున మన హృదయాలు దేవుని మనస్సుతో మనము పెనవేయబడినప్పుడు ఆయన మనసులో ఉన్న ఉద్దేశము, ఆయన చిత్తము మనము ప్రార్థన ద్వారా మనము తెలుసుకొనగలము. అవునా? అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. మనము దేవునితో మనము అంటు కట్టబడిన అనుభవంలో మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనము ఫలించబడతాము. మనం ఫలించడం ద్వారా మన మన తండ్రి, మన పరలోకపు తండ్రి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అని ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం. కావాలంటే మిత్ర చూడండి ఒకసారి అన్నమాట. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని కొరకు మనం ఫలిస్తున్నామా? ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నామా? ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. విశ్వాస వీరుల సాక్ష్యాలు, దైవజనుల సాక్ష్యాలు మనం వింటున్నాం. వారు ఎలా జీవించారు, వారి జీవన విధానం ఎలా ఉంది, వారికి శ్రమలు వచ్చినప్పుడు వారు ఎలా దాన్ని ప్రతిస్పందించారు, శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, బెదిరింపు వచ్చినప్పుడు వారు ఎలా ప్రతిస్పందించారు, అదే ముఖ్యంగా మనకు కావాలి. అటువంటి మాదిరినే మనం కలిగి ఉన్నప్పుడు ఈ రోజున మనల్ని దూషించిన వారు, ద్వేషించిన వారు, హింసించిన వారు రేపటి దినమున ఓ దేవుడు వాళ్ళ హృదయాలను మార్చి మరలా వారి కాళ్ళు పట్టిన క్షమాపణ ఈ రోజున తప్పకుండా వస్తుంది. అది ఎవరు? క్రీస్తు మాదిరిని కనపరిచిన వారు. ఎలా పడితే అలా ప్రవర్తించిన వాళ్ళు కాదు సుమా. ఎలా పడితే అలా ప్రవర్తించడం కాదు. మనుషులు చూడకపోవచ్చు, కానీ సమస్తము దేవుని కను దృష్టి ప్రతి వారి మీద ఉన్నదని అన్న భయము బొత్తిగా లేని వారుగా ఈ రోజున అనేక మంది ఉన్నారు. వాక్యము వినబడుతున్న తమ సొంత కార్యములందు లగ్నమై ఉండి పెడచెవిని పెట్టేవారు ఈ రోజున అనేక మంది ఉన్నారు. అటువంటి వారిని దేవుడు వారి హృదయాలను మార్చి వారిని మళ్ళా జీవం వాళ్ళ దేవుడి మందిరానికి వచ్చేటట్లు వారి హృదయాలను దేవుడు మార్చును గాక. ఆమేన్. హెచ్చువాటి యందు మనసు ఉంచక తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకోనదు. నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు. ఏంటంటే మీరు బుద్ధిమంతులని అనుకోనవద్దు, తెలివి గలవాడిని అనుకోవద్దు, జ్ఞానం గలవాడిని అనుకోవద్దు, తెలివితేటలు అని అనుకోవద్దు. ఈరోజు ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావు అంటే దేవునికి నువ్వు బట్టి నువ్వు కలిగి ఉన్నావు. అలా ఏంటండి? బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఎవరు ఎందుకు గుప్తమైనవి? దేవుని ఎందుకు గుప్తమై ఉన్నవి. ఈ రోజున ఆయన మనకి ఇవ్వబట్టే మనం ఆలోచించగలుగుతున్నాం. ఆలోచించిన దాన్ని బట్టి మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం, దాన్ని పూర్తి చేసుకోగలుగుతున్నాం, దాని నుండి వచ్చే రిజల్ట్ మనం చూడగలుగుతున్నాం. ఆయన జ్ఞానుల కన్నా పరమ జ్ఞాని. ఆయనతో వాదించడానికి ఆయన విషయంలో కనుక
ఎట్లా పడితే ఎట్లా మన మనుషులతో గొడవలాడేటట్లుగా హేళనగా ఎగతాళిగా మాట్లాడా? ఇక ఆడి పని అవుట్. ఏంటండి? అందుకని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. ఏంటండి? జీవము గల దేవునితో ఆటలాడుకోవచ్చుమా? ఆయన క్షమిస్తాడే అనుకోవద్దు. నీ క్రియలను దేవుడు వరుసగా నీ కన్నుల ఎదుట వచ్చి నేను గద్దిస్తే నువ్వు ఎక్కడ పారిపోతావు? రహస్యం అనేది మనుషులు ఎవరు చూడట్లేదు, దేవుడు చూస్తున్నాడు. భయం నీలో లేదా? తర్వాత వచ్చి కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సత్యమైతే సమస్త మనుష్యులతో మీ చేతనైనంత మటుకు సమస్త మనుష్యులతో సమాధానము కలిగి ఉండండి. ఈ మాట కూడా మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. ఎవరి హృదయాలు సమాధానపడి దేవునితో మనుషులతో సరి చేసుకుంటారో వారు దేవుని కార్యములు వారి జీవితాలు చూస్తారు. దేవుని మహిమను వారు చూస్తారు. దేవుని శక్తిని వారి జీవితాలు అనుభవిస్తారు. ఇంకో మాట చెప్పమంటారా? మన హృదయాలు దేవునితో సరిగ్గా ఉన్నప్పుడు మనం నిలబడినా, కూర్చున్నా, ప్రార్థించినా, మనం ఏది చేసినా మన హృదయం దేవునితో సరిగ్గా ఉన్నప్పుడు మన ద్వారా దేవుడు తన మహిమ గల కార్యము, శక్తివంతమైన కార్యములు, పరాక్రమం గల కార్యములు ప్రభువు మన ద్వారానే చేయిస్తాడు. ఆయన ఎవరో అవసరంలా. మనము దేవుని దృష్టికి యథార్థము ఉన్నప్పుడు మన ద్వారానే దేవుడు తన శక్తిని, పరలోకంలో ఉన్న శక్తిని భూమి మీదకి మనం తిప్పగలుగుతాం. ఆమేన్. ఏమన్నాడు? కర్మేలు పర్వతం మీద 450 మంది అబద్ధ బయలు ప్రవక్తలు ఉన్నారు. వారు చూస్తుండగానే వారు కనులు ఎదుటనే మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థన ముగించే లోపే ఆకాశం నుండి దేవుని అగ్ని వచ్చి బలిపీఠము మీద పెట్టిన పశువు దహించబడింది. చుట్టూ మంటపాలు కూడా ఆరిపోయింది. అప్పుడు అర్థమైంది ఆ ప్రజలకు యెహోవాయే దేవుడు అని. దేవుని శక్తి ముందు ఎవరు నిలబడలేరు. ఏ శక్తి నిలబడదు. ఏ చీకటి శక్తులైనా, ఏ దైవ శక్తులైనా, ఏ అంధకారపు శక్తులైనా దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలబడదు. ఆమేన్. ఆనాడు ఏలియా ప్రార్థించాడు, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. మోషే తనకున్న చేతి కర్రను సముద్రం వైపు చూపించాడు, సముద్రం 2 పాయలుగా అయిపోయింది. యెహోషువ ప్రార్థించాడు, సూర్య చంద్రులను ఆపగల శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి ఆలోచించండి. వాని మనస్సు దేవుని ఎదుట సరిగ్గా ఉన్నది కనుకనే దేవుడు తన కార్యములు వారి ద్వారానే జరిగించాడు. ఆయన నామం మహిమపరచబడింది. ఆమేన్. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని.
ఇట్స్ మై వర్క్, నేనే ప్రతిఫలమునిత్తును నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. రాయబడి ఉన్నది. ఒక్క నిమిషం. ప్రియులారా, సహోదరులారా, సహోదరులారా, యవనస్తులారా, యవనులారా, యవనస్తులారా, మీకు మీరు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. మీరు మౌనం అనండి. అందుకనే మోషే అంటారు, మీరు ఊరకనే నిలిచి ఉండి యెహోవాను గ్రహించు రక్షణను కనులార చూడండి. కార్యము జరిగించేది ఆయన, ఎవని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేది ఆయన, ప్రతి వారి క్రియలకు జీతం ఇచ్చేది ఆయన. మధ్యలో పగ తీర్చుకోవడం నీవెవరివి? వారియు పగ తీర్చుకోవడం నువ్వు నేను మనం ఎవరు అండి? నీవు నేను మౌనంగా ఉన్నప్పుడు మన మీద పగ తీర్చుకునే వాళ్ళ విషయంలో ఆయన ప్రతిఫలం ఇస్తారు. మీకు మీరు పగ తీర్చుకోవద్దు. మీరు మౌనముగా ఉన్నప్పుడు దేవుని కార్యం జరిగింది. మీరు దేవునికి ఎప్పుడైతే అవకాశం ఇస్తారో అప్పుడే ఎవరైతే మీ విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తారో, అన్యాయంగా మాట్లాడతారో, అన్యాయంగా ఆలోచిస్తారో, అన్యాయంగా తలస్తారో వారి ప్రతి విషయంలో ఆయన వారికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అందుకని అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని గుండనిమ్ము, వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు, వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. యేసు అన్న మాటకు మరువబోకుమురన్న, యేసు అన్న మాటకు మరువబోకుమురన్న, జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృదుడవే నీవు, మృదుడవే. బ్రతికిన పేరే ఉంది, కానీ నువ్వు మృతుడవే, నువ్వు మృతురాలివే. కారణం ఏంటి? నీలో దేవుని జీవం లేదు. నీలో దేవుని జీవం ఎప్పుడైతే వస్తుందో నీవు ఆత్మలో మరలా నీవు బ్రతుకుతావు. నీవు మరలా నీ మనోనేత్రాలు తెరవబడతాయి. అప్పుడు నీ హృదయం సరిగ్గా ఉన్నప్పుడు దేవుని శక్తి నీ జీవితాలలో నీవు అనుభవపూర్వకంగా చూస్తావు. అప్పుడు నీ మనస్సు ఇతరులను దూషించిన పెదవులు నీ పొరుగువాని దగ్గరకు వెళ్ళి సమాధాన పడే పెదవులుగా మార్చబడతాయి. నీ కనులు దుష్టత్వాన్ని చూచి, కామ వికారాన్ని చూచిన కనులు దేవుని వాక్యపు వెలుగులో తమ స్థితిని చూచి సరిదిద్దుకొని దేవునితో మనుషులతో సమాధాన పడతారు. తర్వాత వచ్చింది కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలా చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. ఒక్క నిమిషం. శత్రువు ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టు. దాహం ఉందా? మంచినీళ్ళు ఇవ్వు. నేనెందుకు పెట్టాలన్నావు? నా విషయంలో మిత్రద్రోహం చేశాడు, అన్యాయం చేశాడు, నేను ఆడికన్నా పెట్టాలా?
నేను ఆడ మంచినీళ్ళు ఇవ్వాలా, ఎంత కావాలి నేను అనకూడదు. వాడు చేసింది వాడి నెత్తి మీదకి నిప్పులు కుప్ప వేయబడతాయి. ఆడు చేసిన నువ్వు చేసావు, నీ తల మీద కూడా ఏం పడిద్దండి, నిప్పులు పడతాయి. బంగారు కాసులు పడవు, డబ్బులు కట్టలు పడవు. ఏంటండి, నిప్పులు పడతాయి. జాగ్రత్త సుమా. నీ విషయంలో అన్యాయంగా ప్రవర్తించిన, అన్యాయంగా క్రియలు జరిగించిన నీ శత్రువు నీ ఇంటికి వస్తే వాడిని తన్ని తరిమేయద్దు. పిలవండి, క్రీస్తు ప్రేమను బట్టి అతను పిలవండి. ఆకలి ఉందా, భోజనం పెట్టండి. దానం ఉందా, మంచినీళ్ళు ఇవ్వండి. వస్త్రాలు లేవా, వస్త్రాలు ఇవ్వండి. అవసరమైతే క్రీస్తు ప్రేమను వారికి చెప్పండి. ఏం పోయింది సొమ్ము, అవునా? అతను ఇప్పుడు నీ ద్వారా నీ శత్రువు నీ ఇంటికి వస్తే వాడిని చేయాల్సిన ఆతిథ్యం అంతా చేయి. అవసరమైతే స్వార్థ చెప్పు, మన క్రీస్తు ప్రేమ గురించి చెప్పు. నీ ద్వారా కలిసి ఒక ఆత్మను రక్షణ పడుతుందిగా, అవునా? ఏంటండి, దయచేసి మీకు నచ్చని వాళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకొని వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టండి, వాళ్ళకి కావాల్సిన ఆతిథ్యం చేయండి. క్రీస్తు ప్రేమను వారికి ప్రకటించండి. మీ ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడింది. మీ ద్వారా పరలోకంలో ఉన్న దేవదూతలు సంతోషిస్తారు. కాబట్టి శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేమో అలాగు చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు. అంతే. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించాలి. ఇదే ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన ప్రధాన లక్ష్యం. ఆడు కీడు చేశాడని నువ్వు కీడు చేసా, ఇంకా వాడికి నీకు తేడా ఏముంది, అవునా? నిజంగా నీలో దేవుని ప్రేమ కనుకుంటే ఎదుటి వాడు ఎంత కీడు చేసినా నువ్వు క్రీస్తు ప్రేమను నువ్వు అతనికి కనపరిచినప్పుడు మేలు ద్వారా కీడును జయిస్తావు. అంతే. కానీ నీ విషయంలో కీడు తన తలపెట్టిన వాడిని రేపు దేవుడు తీర్పులకు తీసుకొని వస్తాడు. వాడి క్రియలకు తగిన ప్రతిఫలం ఉంటుంది. అందుకని మిమ్మల్ని హింసించే వారిని దీవించారు. ఒకవేళ మీ ఇంటికి శత్రువు మనం వస్తే భోజనం పెట్టండి, మంచినీళ్ళు ఇవ్వండి. అంతేగాని వారిని శపించి తన్ని తరివేయొద్దు. అర్థమైందండి? ఈ ఉదయకాలం మీ వర్తమానం విన్న ప్రియ సహోదర సహోదరి, నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉండి వింటున్నా ఉన్నా తెలియదు, కానీ దేవుని వాక్యము నేను హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం ద్వారా నీ హృదయాన్ని సరి చేసుకోలేకపోతే నరకము నీ కొరకు రెడీగా కాచుకొని ఉంది. ఎవని పేరేందైనా జీవ గ్రంథంలో వ్రాయబడి కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఉదయ కాలం వర్తమానం విన్న ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున నీకు నీవే నీ శత్రు విషయంలో నీవు పగ తీర్చుకుంటున్నావా, లేకపోతే దేవుని ఉగ్రతకు నువ్వు చోటిస్తున్నావా? నీ శత్రువు నీ ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఆకలి అయితే అతనికి ఆహారం పెడుతున్నావా? వాస్తవం ఎవరికి ఎవరు శత్రువులు కాదండి, మన కోపమే మన శత్రువుల్లో మారుస్తుంది, అంతే. అవునా? అందుకని కదా తన కోపమే తన శత్రువు
తన శాంతమే మనకు రక్షణ. మన కోపమే మనలను ఇతరులకు శత్రువులా కనపరుస్తుంది. కానీ మనం శాంతంగా ఉన్నప్పుడు, క్రీస్తు మాత్రమే మనం కలిగి ఉన్నప్పుడు, మన ద్వారా ఒక నశించిపోయే ఆత్మను మనం రక్షణలోనికి తీసుకొని వచ్చి వారిని దేవుని మందిరానికి నడిపించడానికి మనము ప్రధాన కారకులము. హల్లెలూయా. కనుక ఉదయ కాలము వర్తమానం విన్న ప్రియ సహోదర సహోదరి, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుని వాక్యం మనకు నేర్పించేది ఏంటంటే, మిమ్మల్ని హింసించే వారిని హృదయమంతటి దీవించు. ఈరోజు మిమ్మల్ని హింసిస్తారు. ఈరోజు మిమ్మల్ని హింసించిన వారే రేపు మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతారు. అవునా? ఎందుకన్నా తెలుసా? మిమ్మల్ని హింసించిన వారే చివరికి వారి హృదయాలు మార్చబడతాయి. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు అతడు శత్రువులతో సహా వారి మిత్రులుగా చేస్తాడంట. ఒకప్పుడు నీకు బద్ద శత్రువే, కానీ నీ ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారం ఉన్న ప్రీతికరంగా ఉన్నప్పుడు, ఇష్టంగా ఉన్నప్పుడు నీ శత్రువుల హృదయం, నీ శత్రువుల్ని దేవుడు మిత్రులుగా మార్చి నీ ద్వారా కొంతమంది అయినా దేవుని మందిరానికి నడిపించి ఆత్మలను, కొంతమందిని దేవుని మందిరాన్ని నశించిపోతున్న ఆత్మలను దేవుని మందిరానికి నడిపించడానికి నువ్వు ప్రథమ కారకుడు. అటువంటి జీవితాన్ని నీకు కావాలా? ఒకసారి ఆలోచిద్దాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. దేవుని ఉగ్రతకు చోటిద్దాం. మనం పగ తీర్చుకోవడం మన పని కాదు. ఎందుకంటే ఎవరి చేసిన క్రియలకు వారు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. దేవుని దగ్గర ఉండదు, నా దగ్గర ఉండదు. సుమా జాగ్రత్త. మా తప్పుగా అర్థాలు చేసుకుంటారేమో. అసలే విషయం ఒకటైతే మరో విధంగా తప్పుగా అర్థాలు తీసేవారి మనుషుల జ్ఞానం బాగా మితిమీరిపోయింది. ఎందుకంటే ప్రతి వారి క్రియలకు ప్రతిఫలం ఇచ్చినారు. కాబట్టి మనం పగ తీర్చుకోకుండా దేవునికి స్థానం ఇచ్చినప్పుడు శత్రువుల హృదయాలను దేవుడు మిత్రులుగా మార్చి సమాధాన పడే మనసును దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నారు. కనుక అటు సమాధాన పడే హృదయం ప్రభువారు మనకు దయచేయగాక. ఆమె తల వంచని ప్రార్థన చేసుకుంటాం.